వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో వివాదం నెలకొంది. సింహాద్రి అప్పన్న చందనోత్సవం ఆంక్షల పేరుతో సామాన్య భక్తుడికి స్వామి దర్శనం కలగకుండా దూరం చేస్తున్నారని హైందవ సంఘాలు మండిపడుతున్నాయి. 300, 1000, 1500 రూపాయల పేరుతో టికెట్లను విక్రయించిన సామాన్యులకు దొరకలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా దేవస్థానం అధికారులు, జిల్లా యంత్రాంగం నాయకులకు ప్రసన్నం చేసుకోవడానికి తప్ప సామాన్య ప్రజానికం దర్శనం చేసుకునేందుకు అవకాశం కల్పించట్లేదంటున్న హిందూ ధార్మిక సంఘాల నేతలతో మా విశాఖ సీనియర్ కరెస్పాండెంట్ భరత్ కుమార్ ఫేస్ టు ఫేస్. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా సింహాద్రి అప్పన్న నాథుడిని ప్రజలకి దూరం చేస్తున్నారు అధికారులు అంటూ కూడా పెద్ద ఎత్తున హిందూ ధార్మిక సంఘాలు మండిపడతా ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి అసలు ఏం జరుగుతా ఉంది అనే దానికి సంబంధించి హిందూ ధార్మిక సంఘాల నేతలు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే, ఏం సార్, ఏం జరుగుతుంది? ప్రజలకి దేవుణ్ణి దూరం చేస్తున్నారు అంటున్నారు కదా, దానికి ప్రధాన కారణం ఏంటి? 100% వాస్తవం అండి. ఎందుకు అని అంటే, ఒక ముస్లిం సంస్థ ఫెస్టివల్స్ కానీ, ఒక క్రైస్తవ సంస్థ ఫెస్టివల్స్ కానీ గవర్నమెంట్ జోక్యం కానీ, ఎండోమెంట్ జోక్యం కానీ లేదు. ఒక హిందూ దేవాలయాలకి పెట్టినటువంటి గ్రహణం ఇది. ఎండోమెంట్ అధికారులు దేవాలయాల్ని ఒక వ్యాపార సంస్థల కింద, ఆదాయ వనరుల కింద వాడుకుంటున్నారు. ఇక్కడ హిందూ దేవాలయాలకు వస్తున్నటువంటి భక్తుడు ఒక పూట తిని గాని, ఒక పూట తినక దేవుడికి మొక్కుబడి ముడుపు చెల్లించుకోవడానికి అతి కష్టం మీద వచ్చి తను దాచుకున్నటువంటి ప్రతి రూపాయి దేవుడికి ముడుపు తీసుకొని వచ్చి ఉండిలో వేస్తున్నాడు. ఆ ఉండిలో వేసేటువంటి ఉండి ఆదాయంతోనే వీళ్ళు ఇక్కడ జీతాలు అందుకుంటున్నారు. అటువంటి భక్తుడికి గౌరవించడం పోయి ఇక్కడ ప్రతిసారి అబాసుపాలే జరుగుతుంది. అటువంటి భక్తుడికి సేవ చేసుకోవడానికి వచ్చేటువంటి సేవకులకి ప్రతిసారి అబాసుపాలే చేస్తున్నారు. లేనిపోని ఆంక్షలన్నీ పెడుతున్నారు. ఇది మరి హిందువులకి దేవుణ్ణి దూరం చేయడం అంటారా, కాదంటారా? ఏమంటే మీకు తెలుసు, గత 45 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నటువంటి ఈ చందనయాత్రలో ఎన్ని అవకతవకలు జరుగుతున్నాయో. ప్రతిసారి మేము మీడియా ముందరకు వస్తున్నాం, చెప్తున్నాం, కానీ వెండల్లే. ప్రతి సంవత్సరం ఏదో ఒకటి చేస్తామని నన్ను అంటూనే ఉంటారు. మరి ఈ సంవత్సరం 300 రూపాయల టికెట్, 1000 రూపాయల టికెట్, 1500 రూపాయల టికెట్ పెట్టడం అయింది. అసలు ఈ 300, 1000 రూపాయల టికెట్లు బ్యాంకు ద్వారాను ఆన్లైన్ లోని పెట్టామన్నారు. ఎంతమందికి అందాయి? అసలు 1500 రూపాయల టికెట్లు ఎవరికి ఇచ్చారు? ఏ డోనర్కి ఇచ్చారు? ఎంతమంది డోనర్లకు అందాయి? మరి అంటే డబ్బు పెట్టిన వాడు మాత్రమే దేవుణ్ణి చూడగలడా, లేకపోతే చూడలేడా? రెండు, ఆ భక్తులకి సేవ చేసుకోవడానికి వస్తున్నటువంటి వాలంటీర్స్, ఫుడ్ సప్లై వాలంటీర్స్, వాళ్ళకి లేనిపోని ఆంక్షలు. వాళ్ళకి వెహికల్ పాస్ ఇస్తామని, ఆ వెహికల్ పాస్ మల్టిపుల్ పాస్ అని, ఆ మల్టిపుల్ పాస్ ఎన్నిసార్లైనా వెళ్ళొచ్చని చెబితే అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇది ఒక్కసారికే పనికొస్తుందని చెప్పి ఇంటూ పెట్టడం. ఆ వెహికల్ పాస్ కూడా ముందర రోజు రాత్రో లేకపోతే తిప్పి తిప్పి వస్తుందో రాదో తెలియనటువంటి సందర్భంలో వెహికల్ పాస్ ఇస్తారు. అది ఏం చేస్తున్నారండి ఈవో గారు? గత 2 నెలల క్రితం మీటింగ్ పెట్టి మేము అన్ని చూసేస్తాం మీకెందుకు అన్నారు. ఎప్పటికొచ్చి ఏ కార్యక్రమాన్ని చూసారు? సర్వీస్ వాలంటీర్స్ హిందూ ధార్మిక సంస్థల నుంచి కొన్ని వేల మంది సర్వీస్కి వస్తారు, కానీ వాళ్ళని ఉపయోగించుకోరు. వైజాగ్ వాలంటీర్స్ అనే ఒక సెక్యులర్ ఆర్గనైజేషన్ మాత్రమే ఉపయోగించుకుంటారు. వాళ్ళకి మీకు ఉన్న లాలూచి ఏమిటి? ఒకవేళ అటువంటి లాలూచి ఏమైనా ఉంటే మీ ఇంటి దగ్గర పెళ్లికో లేకపోతే ఇంకో దానికో ఉపయోగించుకోండి. హిందూ దేవాలయాలు కావు. హిందూ దేవాలయాలు ఉండి కానుకల నుంచే మీ జీతాలు కానీ, ఇక్కడ ఉన్న ఈవో జీతం కానీ, ఈవో ఇంట్లో కరెంటు కానీ, ఈవో ఇంట్లో పని మంచి కుక్కు కానీ, ఈవో ఇంట్లో ఉన్న బంట్రోతికి కానీ, లేదా ఆయన ఆఫీసు ముందు ఉన్న బంట్రోతికి కానీ, ఆయన ఆఫీసులో ఏసీలకు కానీ, ఆయన ఏసీ కారుకి పెట్రోల్ కానీ, ఇవన్నీ కూడా ఆ భక్తుడు వేసిన రూపాయితోనే మీరు జీవిస్తున్నారు అనే సంగతి మర్చిపోయి ఆ భక్తుడిని గౌరవించకుండా సొంత లక్షల రూపాయలు పెట్టి శారీరక శ్రమతో
మేము సర్వీస్ చేస్తామనే భక్తుల్ని గౌరవించడం పోగా వాళ్ళని అగౌరవపరచడం, వాళ్ళకి లేనిపోని ఆంక్షలు పెట్టడం ఎక్కడిదండి ఇది? ఎవరు చెప్పారండి ఇది మీకు? మీకేం అధికారం ఉన్నది భక్తుడిని అలాగా ఆపే హక్కు? వాళ్ళు కరెక్ట్ గా చేస్తున్నారో లేదో చూడండి. కరెక్ట్ కాకపోతే ఇలాగా ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ అని చెప్పండి, అంతవరకే. వైజాగ్ వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో సెక్యులర్ వాలంటీర్స్, సిఎస్ఆర్ ఫండింగ్ మీద బతుకుతున్నటువంటి వాళ్ళు, వాళ్ళని తీసుకొని వచ్చి హిందూ దేవాలయాల్లో పెడతారా? వాళ్ళ దగ్గర హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ ఉంటారు. అందులో ఎవరు వస్తారో తెలియదు, వాళ్ళకి హిందూ ధర్మాల గురించి తెలియవు. ఒక సెక్యులర్ ఆర్గనైజేషన్ లో ఉండేటువంటి కార్యకర్త సెక్యులర్ గానే ఉంటాడు తప్ప హిందుత్వంతో, హిందూ విలువలు తెలిసి ఉండడు. వాళ్ళని వద్దు అని నేను చెప్తూ ఉంటే వాళ్ళకి మీకు ఎలా రుచి ఉన్నది? ఏమైనా అంటే కలెక్టర్ గారు ఆజ్ఞ అంటున్నారు. ఇదేదో తేలితేనే కానీ ఈసారి దీన్ని విశ్వ హిందూ పరిషత్ చాలా సీరియస్ గా తీసుకుంటుంది. దీన్ని పెద్ద ఉద్యమ బాట పెట్టిస్తుందని మేము ముఖ్యంగా తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్. ఈ ఆంక్షలన్నీ దేనికంటారు? గతంలో జరిగినటువంటి ఘటనకు సంబంధించినంత వరకు గానీ, లేదా రేపు జరగబోయేటటువంటి చందనోత్సవంలో ఏ ఘటన జరిగినా బయటికి తెలియకుండా ఉండేందుకైనా ఇటువంటి ఆంక్షలు విధిస్తున్నారని భావించవచ్చు అంటారా? 100%. ఈ రోజున ఎక్కడా లేనటువంటి అవమాన భారం ఎవరికైనా జరిగింది అంటే గనక ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ఈ రోజున వారికి కూడా ప్రవేశం లేనటువంటి పరిస్థితి, దుస్థితిని క్రియేట్ చేసింది ఎవరు అంటే గనక ఈ యొక్క ఎండోమెంట్ వ్యవస్థ. ఒక భయం. ఎందుకంటే ఈవో కొత్తవాడు, కలెక్టర్ కొత్త వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి కార్యనిర్వహణ అధికారుల మీద సరైనటువంటి వాళ్ళకి నమ్మకం లేదు, పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం లేదు. ఎక్కడైనా ఏదైనా తప్పిదనం అయితే జరుగుతుంది. 100% వాళ్ళ మీద వాళ్ళు చేసే పనితీరు మీద వాళ్ళకి అపనమ్మకం అనేది ఉంది. కాబట్టి ఎక్కడ మన యొక్క మీడియా సోదరులు కానీ, ప్రింట్ అండ్ మీడియా కనుక వచ్చేస్తే దీని మీద లేనిపోయినవన్నీ కూడా ఎక్కడ బయటకు వస్తాయా, ఎటువంటి నిబంధనలు ఇబ్బందులు కలుగుతాయా అని చెప్పేసిన ఒక ఆలోచనతోటి ఈ రోజున ఒక భయంతో భక్తుడికి, భగవంతుడికి, అదే విధంగా భక్తుడికి దూరం చేసేటువంటి వ్యవస్థ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి యొక్క కనుసన్నల్లో ఈ యొక్క ఎండోమెంట్ వ్యవస్థ పనిచేస్తుంది అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. ఎలా చూడొచ్చు అంటే కేవలం ఆంక్షలు పెడితే దాంతో పాటు 100 రూపాయలు టికెట్ ఉండాలి కానీ 300, 1000 రూపాయలు, 1500 అంటే అదే వనరుగా చూస్తున్నారా దేవస్థానాన్ని? అసలు ఏం జరుగుతుంది? బ్యాంకుల్లో 300, 1000 రూపాయల టికెట్లే దొరికాయి. 1500 టికెట్లు ఎవరికి ఇచ్చారంటారు? ఎందుకంటే ఎండోమెంట్ అధికారులు చెప్తున్నారు ఎవరైనా టికెట్ కొనాల్సిందే అని. ఎంతమంది టికెట్లు ఇచ్చారు? ఎండోమెంట్ లో పనిచేసే వాళ్ళు టికెట్లు కొంటున్నారా? అధికారులు టికెట్లు కొంటున్నారా? వచ్చేటువంటి నాయకులు టికెట్లు కొంటున్నారా? దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? చంద్రబాబు నాయుడు గారు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే గనక ఈ రాష్ట్రంలో ఒక పక్కన సనాతన ధర్మాన్ని పాటిస్తానని చెప్పేసిన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఒక పక్కన కట్టర్ హిందువులు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ చీఫ్ మాధవ్ గారు నా పక్కన ఉన్నారు. నేను హిందువులకి ఇష్టానుసారంగా ఏవైనా ఈ యొక్క 2-3 సంవత్సరాల్లో ఆడుకున్నా కూడా ఎలక్షన్ టైంలో వీళ్ళిద్దరూ కూడా నన్ను కాపాడేసి హిందువుల ఓట్లు నాకు వస్తాయి అని చెప్పేసి అని ఒక గర్వంతో, ఒక ఆలోచనతోటి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి యొక్క పాలన రాష్ట్రాల్లో హిందువుల మీద, ముఖ్యంగా దేవాలయాల మీద, హిందూ సాంప్రదాయ సంస్కృతుల మీద ఉంది అని చెప్పేసి ముఖ్యంగా తెలియజేస్తున్నాను.